మేడం. ఈరోజు శివుడికి నీలకంఠుడు అనే పేరు ఎలా వచ్చిందో మీ నుంచి ఆ కథ వినాలని మా కోరిక ఉంది, మీరు చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగావు మాకు. ప్రేక్షకులందరికీ శ్రీదేవి కథలకు స్వాగతం, సుస్వాగతం. దేవతలకు దానవులకు అసలు పడదు, అయినా కానీ ఒక సన్నివేశంలో వాళ్ళిద్దరు కలవాల్సి వచ్చింది. అదేంటంటే శాపవశాన దేవతలకు సంబంధించినటువంటి సంపద అంతా సముద్రంలో కలిసిపోయింది. ఇంకా మరి సముద్రంలో కలిసిపోయింది, మరి అమృతం రావాలి, అమృతం కోసం అని చెప్పేసి సముద్ర మథనం చేయాలి. అందుకు ఏం చేశారు? సముద్రాన్ని వధించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. మరి కవ్వంగా మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. దానికి తాడుగానేమో వాసుకి అనేటువంటి పామును తీసుకొచ్చారు. వాసుకి తలపక్క రాక్షసులు పట్టుకున్నారు, తోకపక్క దేవతలు పట్టుకున్నారు. సముద్ర మథనం ప్రారంభమైంది. ఎంతసేపు మధించినా అమృతము రాలేదు. చాలాసేపు మధించిన తర్వాత కాలకూట విషము వచ్చింది. ఆ కాలకూట విషానికి అందరూ కూడా భయపడి చల్లా చెదరైపోతూ ఉన్నారు. మరి ఈ పడిపోతున్నటువంటి మందర పర్వతాన్ని విష్ణువు కూర్మావతారంలో పైకెత్తుతాడు. ఆ పని ఆయన తీసుకున్నాడు. ఈ వచ్చినటువంటి కాలకూట విషాన్ని ఏం చేయాలి, ఎవరు దీన్ని మింగుతారు, లేకపోతే ఎవరు దీన్ని పోగొడతారు అనుకుంటుంటే మహాశివుడు ఈ కాలకూట విషయాన్ని తాను మింగుతానని చెప్పేసి ముందుకొచ్చాడు. సరే, ఈయన ముందుకొచ్చాడు. అందరూ ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆసక్తిగా చూస్తున్నారు. ఈ కాలకూట విషయం పోతే కానీ అమృతం పైకి రాదు. ఈ సమయంలో మహాశివుడు ఆ కాలకూట విషాంతా మింగడానికి సిద్ధమైనాడు. మరి పైకి ఊసేస్తే అదంతా పై లోకాలు భస్మైపోతాయి, కిందకి మింగేస్తే కింద ఉన్న లోకాలన్నీ కూడా పాడైపోతాయి. అందుకని చెప్పేసి ఆయన కంఠంలోనే నిలుపుకున్నాడు. మరి పార్వతీదేవి ఆ సమయంలో ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి కదా ఇంత మింగేయటానికి కాలకూట విషయాన్ని. ఆమె ఏం చేసింది? మింగెడిది గరళమని, మింగెడివాడు విభుండని, మింగిన శుభకరమగునని, మింగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మేదు. మింగేదేమో విషం, తాగేవాడు సాక్షాత్తు తన భర్త, ఏమైపోతాడో అనేటువంటి దిగులు లేదు. అందుకని గొప్ప ఆత్మస్థైర్యంతో మింగమన్నది. సరే, శివుడు దాన్ని చిన్న నేరేడు పండు అంతగా చేసేసి మింగాడు. మింగటం అంటే గొంతులో పెట్టుకున్నాడు అన్నమాట. అందుకని ఆయన గొంతు నీలంగా ఉంటుంది. అప్పటి నుంచి నీలకంఠుడు అనేటువంటి పేరు ఆయనకి వచ్చింది. నీ సందేహం తీరింది కదా అమ్మ మాధవి. మరి ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలు తెలపండి. అందరికీ నమస్కారం.